మరి మా అమ్మాయికి అయితే 9 సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి. కానీ పిల్లలు లేరండి. మేము ఎన్నో హాస్పిటల్‌లో తిరిగామండి. ఎన్నో మందులు వాడామండి. పసరులు కూడా మింగిందండి. నాటు మందులు కూడా మింగిందండి. ఎక్కడ ఫలితం లేదండి మాకు. లేకపోతే ఇక్కడ ఉప్పలగుప్తంలో ప్రార్థన జరుగుతుందని చెప్పారండి. మరి మా పాపను తీసుకొని అయితే నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇసాక అయ్యగారికి చెప్పానండి. మరి 9 సంవత్సరాలు అయిందండి అయ్యగారు. ఇంకా పిల్లలు లేరండి. ఎన్నో మందులు వాడాం కానీ పీసీఓడి ఉందని చెప్పారండి. చెప్పానండి అయ్యగారికి. అయ్యగారు అయితే ప్రార్థన నూనె తైలం నోట్లో వేసారండి. ఒక నెల అయితే. రెండో నెలనైతే అయ్యగారు అరటిపండు ఇచ్చారండి. భయపడకమ్మా పిల్లలు పుడతారని చెప్పారండి. చెప్పిన నెలలోనే మరి మా అమ్మాయి అయితే గర్భవతి అయిందండి. దేవుడికి వందనాలండి. 7 నెలలు అయిందండి. 7 నెలల తర్వాత స్కానింగ్లో అయితే అండి ఈ అమ్మాయికి గర్భసంచి కొంచెం కిందకి జారిందమ్మా, కుట్లు పడాలని చెప్పారండి. చెప్పిన తర్వాత నేను నమ్మలేదండి. దేవుడిచ్చిన గర్భఫలము నా కూతురికి ఎటువంటి బలహీనత రాదు, ఏదీ లేదు, దేవుడు సులువుగా పురుడు వస్తుందని నేను నమ్మకంతో అయ్యగారు ఇచ్చిన తైలాభిషేకం ప్రార్థనతో 7 సిలువలు వేసి నేను ఆ నమ్మకంతో ఉన్నానండి. కానీ మా అమ్మాయి అయితే భయపడి కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళమందండి. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసి ఏం అవసరం లేదమ్మా, కుట్లు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, 2 నెలలు రెస్ట్ తీసుకుంటే చాలు అని చెప్పారండి. అలాగే 2 నెలలు రెస్ట్ తీసుకుందండి. మరి పురుటి సమయంలో మేమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే వాళ్ళు అయితే ఒకటి చెప్పారండి, లోపల బేబీకి అయితే హార్ట్ బీట్ తక్కువగా కొట్టుకుంటుందమ్మా, బేబీని అయితే మేము బ్రతికించలేము అని చెప్పారండి. చెప్పిన తర్వాత నాకైతే దేవుడి మీద నమ్మకంతో అడిగానండి, తండ్రి నీ సన్నిధికి వచ్చిన తర్వాత ఇసాకయ్య గారు నోట్లో ప్రార్థన శక్తి నూనె వేశారు, నేను 7 సిలువలు వేసాను తండ్రి. మరి లోపల బేబీ కానీ తల్లికి కానీ ఏమీ జరగకుండా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకున్నానండి. అలాగే 7 సిలువలు వేసిన తర్వాత ఇదిగో నాకు మనవరాలు పుట్టిందండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.